భారతదేశంలో చాలా ప్రాంతాల్లో హీట్ వేవ్ రోజులు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఎండీ అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఒక ముఖ్యమైన హెచ్చరిక చేసింది. దీంట్లో భాగంగా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో మార్చ్ నుంచి మే వరకు సాధారణం కంటే ఎక్కువ హీట్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కొన్ని ఏరియాస్ లో 3 నుంచి 15 డేస్ వరకు కూడా కంటిన్యూస్ గా హీట్ వేవ్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి హెచ్చరించింది. అసలు హీట్ వేవ్స్ అంటే ఏంటి? సాధారణ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని హీట్ వేవ్స్ అంటారు. అండ్ ఐఎండీ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం హీట్ వేవ్ ని డిక్లేర్ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లెయిన్స్ లో 40 degrees Celsius ఆర్ మోర్ దాన్ 40 degrees Celsius టెంపరేచర్ ఉంటే దాన్ని హీట్ వేవ్ గా పరిగణిస్తారు. నెక్స్ట్ వచ్చేసి హిల్లీ ఏరియాస్ లో 30 degrees Centigrade ఆర్ మోర్ దాన్ 30 degrees Centigrade టెంపరేచర్ ఉండాలి. అండ్ కోస్టల్ ఏరియాస్ లో 37 degrees Centigrade ఆర్ మోర్ దాన్ 37 degrees Centigrade టెంపరేచర్ ఉండాలి. అండ్ డిపార్చర్ ఆధారంగా చూసుకున్నట్లయితే నార్మల్ టెంపరేచర్ కంటే 4.5 to 6.4 degrees Centigrade ఆఫ్ టెంపరేచర్ పెరిగినట్లయితే దాన్ని హీట్ వేవ్ అంటారు. ఇన్ కేస్ అది 6.5 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ చేంజ్ అయ్యింది అనుకున్నట్లయితే దాన్ని సివియర్ హీట్ వేవ్ అంటారు. అసలు ఇప్పుడు హీట్ వేవ్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే, మనం గ్లోబల్ వార్మింగ్ చూస్తూనే ఉన్నాం, క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది, పొల్యూషన్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరుగుతూ ఉన్నాయి బికాస్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఇండస్ట్రీస్. అంతేకాకుండా అర్బన్ హీట్ ఐలాండ్స్ వల్ల ఈసారి మరిన్ని హీట్ వేవ్స్ చూసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. దీనివల్ల మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే, నార్మల్ కంటే ఎక్కువ హీట్ వేవ్ డేస్ ఉన్నట్లయితే ప్రజల యొక్క ఆరోగ్యం పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ హీట్ స్ట్రోక్స్, అలాగే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. దీనిపైన ఇంపాక్ట్ ఎస్పెషల్లీ మనకి వృద్ధుల పైన, చిన్నపిల్లల మీద ఎక్కువ ఉంటుంది. అంతేకాదు, బయటకు వెళ్ళి పనిచేసే వాళ్ళ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అండ్ ఈవెన్ పంటల యొక్క ప్రొడక్టివిటీని తగ్గి రైతులకి నష్టాన్ని కలిగిస్తుంది. అండ్ నీటి కొరత ఏర్పడుతుంది. అండ్ ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల విద్యుత్ డిమాండ్ కూడా పెరిగి పవర్ కట్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హీట్ వేవ్స్ నుంచి ఎలా రక్షించుకోవాలో కమెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.